ఓకే, ఇక్కడ మనకి ఐఓటీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఐఓటీ మన మేడం జయ మేడం ఆధ్వర్యంలో. సార్ స్టూడెంట్లు అడుగుదాం. అమ్మ చెప్పండి, ఏంటి మీ పేరు, ఏ ఇయర్, దాని గురించి చెప్పండి. శరణ్ సార్, సెకండ్ ఇయర్ ఈసీబీ. ఈసీబీ. ఓకే, ఇక్కడ ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? ఐఓటీ ప్రోగ్రామ్ వర్క్షాప్. ఐఓటీ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. వెరీ గుడ్. ఇక్కడ ఏం చేస్తున్నారు, అసలు ఏంటి దాని కాన్సెప్ట్ చెప్పండి. హోమ్ ఆటోమేషన్ డివైసెస్ కనెక్ట్ చేసుకుంటున్నాము. ఓకే, ప్రస్తుతానికి ఫ్లోఫ్యూస్ అని వెబ్సైట్లో లాగిన్ అది చేసాము. ఇప్పుడు చెప్తాను ఏం చేయాలి. చెప్పండి చెప్పండి. ఇది మా ఎల్ఈడి ఆర్జీబీ ఎల్ఈడికి డిఫరెంట్ కలర్స్ ఇన్స్టెన్సెస్ చేంజ్ చేయడానికి చెప్పారు. ఓకే, ఇంత వాల్యూ ఇస్తే రెడ్, ఇంత వాల్యూ ఇస్తే బ్లూ, అలా కలర్స్ చేంజ్. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు ఈ ఓవరాల్ ఐడియా ఏంటి దీని గురించి చెప్పండి. అంటే మనం ఒక చోట ఉంటే మన ఇంట్లో కానీ వేరే అప్లయన్సెస్ ఏమైనా ఉంటే అవి కంట్రోల్ చేసుకోవడానికి ఐఓటీని యూస్ చేస్తాం. వాటి గురించి ఇక్కడ మాకు వర్క్షాప్ చేస్తాం. వెరీ గుడ్. సో ఇప్పుడు దీని నుంచి మీరు ఎంత గెయిన్ చేస్తారు, ఏం గెయిన్ చేశారు? ఎంత గెయిన్ చేస్తామంటే ఇప్పుడు మనకి ఇవి మన ఫ్యూచర్లో వేరే ప్రాజెక్ట్స్లో యూజ్ చేసుకోవడానికి, రోబోట్స్ అవి తయారు చేయడానికి కానీ, ఏదైనా ఎలక్ట్రానిక్ డివైసెస్ తయారు చేసుకోవడానికి కానీ ఇది మనకి యూజ్ అవుతుంది. ఈసీ స్టూడెంట్స్కి అదే మెయిన్ కోర్ కాబట్టి వాటికి ఇంకా మనం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్దర్గా మీకు ఏమి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో? ఇంప్లిమెంటేషన్స్కి అదే చెప్పినట్టుగా మన హోమ్ అప్లయన్సెస్ కానీ, లేదంటే ఆఫీస్ వర్క్ కానీ, ఇంకెక్కడైనా మనం కెమెరాస్ కానీ, సెక్యూరిటీకి కానీ, ఇలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మనం. వెరీ గుడ్. సో వర్క్షాప్ మీద పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్పండి. పాజిటివ్ ఏం చెప్తారు? పాజిటివ్ అంటే మంచి ప్రొఫెసర్స్ వచ్చారో చెప్తున్నారు, బాగా చెప్తున్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు. నెగిటివ్స్ అంటే టైం తక్కువ, 3 days టైం ఉంది కాబట్టి ఎక్కువ తెలుసుకోవడానికి ఛాన్స్ అవ్వలేదు. రైట్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్.